ఒక 2½ మంత్స్ బ్యాక్ ఒక పేషెంట్ ఆల్మోస్ట్ అరౌండ్ 55 ఇయర్స్ ఏజ్ ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నా దగ్గర తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ డెంటిస్ట్‌ని కలిసాడు. డెంటల్ పెయిన్, ఇన్ఫెక్షన్ వల్ల. అన్ని టెస్ట్‌లన్నీ చేసి, ఎగ్జామిన్ చేసి డెంటిస్ట్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉందని పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ ఇచ్చారు. ఇది తగ్గిన తర్వాత డెంటల్ ట్రీట్మెంట్ చేద్దాము. ఫర్దర్ పర్మనెంట్‌గా సొల్యూషన్ కోసం అని చెప్పారు. ఈయన బిజినెస్ పర్సన్. షాప్‌లో బాగా బిజీ ఉంటాడు. సో, టైం లేదనే ఉద్దేశ్యంతో కావచ్చు, అది ఇగ్నోర్ చేసేసి ఆ ఇన్ఫెక్షన్, పెయిన్ ఫ్లేర్ అప్ అయినప్పుడల్లా ఆ మెడిసిన్స్ తెచ్చుకోవడం, వేసుకోవడం చేస్తున్నాడు. గత కొన్ని నెలల నుంచి ఆయన జనరల్ హెల్త్‌లో చేంజెస్ గమనించేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నా దగ్గర తీసుకొచ్చారు. కాళ్ళల్లో వాపులు, నొప్పులు, మనిషి నీరసంగా ఉన్నాడు. మొహం వాచిపోయి ఉంటుంది. బీపీ ఫ్లక్చుయేట్ అవుతుంది. టెస్ట్‌లు చేస్తే క్రియాటినిన్ లెవెల్స్ 4.5 ఉంది. కిడ్నీ ఫిల్టర్స్ డ్యామేజ్ అయ్యాయి. ఈ స్టేజ్‌లో ఎవరైనా కూడాను స్ట్రెయిట్ అవ్వ ఒక యూరాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయడానికి చేస్తారు. పేషెంట్‌కి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ నా పేషెంట్సే కాబట్టి నా దగ్గరనే ట్రీట్మెంట్ కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 మంత్స్ తర్వాత క్రియాటినిన్ లెవెల్స్ మొన్న లాస్ట్ వీక్ చెక్ చేస్తే 2.2 వచ్చింది. వాపులు కంప్లీట్‌గా పోయాయి. పెయిన్స్ మొత్తం పోయాయి. బీపీ ఫ్లక్చుయేషన్ కూడా నార్మల్‌కొచ్చింది. కొద్ది రోజుల తర్వాత అతను మళ్ళీ డెంటిస్ట్‌ని అప్రోచ్ అయ్యి ఆ డెంటల్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకోమని చెప్పి కూడా అడ్వైస్ చేశాను. అయితే సెల్ఫ్ ట్రీట్మెంట్ ఎస్పెషల్‌గా కంట్రోల్ లేకుండా ఈ నొప్పుల కోసమని, ఇన్ఫెక్షన్స్ కోసమని చేసే స్వంత వైద్యం, ఎస్పెషల్‌గా పెయిన్ కిల్లర్స్ డైరెక్ట్‌గా మీ కిడ్నీ పైన ఎఫెక్ట్ చూపిస్తాయని చెప్పడం కోసము ఈ కేస్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.